ఎస్. అందరు వీడియో ఆన్ చేసుకుంటున్నారని అనుకుంటున్నా. ప్రతి ఒక్క లీడర్ వీడియో ఆన్ చేసుకోండి, శ్రద్ధగా వినండి. ఇప్పుడు జరిగే ఈ అరగంట సెషన్ ఏదైతే ఉందో చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఈరోజు స్కూల్ హడావిడి ఇవన్నీ ఏం లేవు కాబట్టి ఆ శ్రద్ధగా వింటే బాగుంటుంది. సో మీకే లాస్ట్ లో అర్థమవుతుంది ఇది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి. ఆ ఇక్కడ చాలా మంది మనము బిజినెస్ లోకి వచ్చినాం, స్టార్ట్ అయినాం, బిజినెస్ చేస్తున్నాం, డెమోలు చేస్తున్నాం, ప్రోడక్ట్ కొనిపిస్తున్నాం. ఓకేనా, మీటింగ్స్ కి తీసుకురమ్మంటే మీటింగ్స్ కి తీసుకొస్తున్నాం. కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం, అయినా కూడా సక్సెస్ వస్తలేదు. సో ఎందుకు రిజల్ట్ వస్తలేదు? చాలా మంది డైలమాలో ఉన్నారు. ఎందుకు నేను అందరు చేసే పని చేస్తూనే ఉన్నా, అప్లై చెప్పే పని చేస్తూనే ఉన్నా, నాకెందుకు రిజల్ట్ వస్తలేదు? ఓకేనా. సో రిజల్ట్ ఎందుకు వస్తలేదు? నేను ఎన్ని డెమోలు చేసినా వస్తలేదు. బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనేసరికి ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం ముందల పడుతుంది. అసలు ఎందుకు ఇవన్నీ పడుతున్నాయి అని చెప్పేసి చాలా మంది మైండ్ లో తర్జన భర్జన అవుతా ఉంటారు. బిజినెస్ స్టార్ట్ చేస్తారు, పనులు చేస్తూనే ఉంటారు, కాకపోతే రిజల్ట్ రాకపోయేసరికి ఎందుకు ఇట్లా వస్తుంది, ఎందుకు ఇట్లా రిజెక్ట్ అవుతుంది, ఎందుకు టీంలో డూప్లికేషన్ అయితలేదు, లీడర్స్ ఎందుకు వస్తలేదు అని చెప్పేసి చాలా మంది డైలమాలో ఉంటారు. సో ఈ రోజు మంచి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా మీ అందరికీ కూడా. నేను ఒక వండర్ఫుల్ పర్సన్ ని మీకు పరిచయం చేయబోతున్నా. సో చాలా హ్యాపీ అనిపించింది నాకైతే, చాలా మోటివేషన్ గా ఉంది నిజంగా తన గురించి చదివినప్పుడు. ఆ నిజంగా ఒక ఆ, అంటే మనిషి చూడండి, ప్రతి మనిషి కూడా ఆలోచన విధానం ఎలా ఉంటదంటే, ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే నాకే ఎందుకు వచ్చింది ప్రాబ్లం, నాకే ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది. సో ప్రాబ్లం వచ్చింది అంటే అలా ఆలోచించుకుంటూ మనం కూర్చుంటాం కదా. సో ప్రాబ్లం వచ్చినప్పుడు అదే మనం ఇక్కడ చూడండి, మన ఆలోచన విధానం మనం చేంజ్ చేసుకుంటే ఎంత సక్సెస్ ని తీసుకోవచ్చో చూడండి. ఒక్కసారి మీరు మెసేజ్లు ఏం పెట్టొద్దు, గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి, సారీ సార్ గుడ్ మార్నింగ్. సో ఎందుకంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటది, మిగతా లీడర్స్ కూడా మెసేజ్ చదువుకుంటూ కూర్చుంటారు. మెసేజ్ చేయకండి, ఏమి చేయకండి, నేను చెప్పేది శ్రద్ధగా వినండి చాలు. ఓకేనా. ఒక అద్భుతమైన వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నా. మీరు ఇంతవరకు విని ఉండరు ఈ పర్సన్ గురించి. చాలా గ్రేట్ పర్సనాలిటీ, చాలా వండర్ఫుల్ పర్సన్. అంటే ఒక మనిషి అంటే ప్రతి ఒక్క పర్సన్ కి, ప్రతి ఒక్క మనిషికి ఆ ఒక మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మేడం నిల్చున్నారు అనమాట. సో అలాంటి గ్రేట్ పర్సనాలిటీ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నా. ఇక్కడ చూడండి, ఒక ఆ, నాకే ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరి మైండ్ లో ఉంటది. ఏ జరిగినా, ఏ ప్రాబ్లం వచ్చినా నాకే ఎందుకు అయింది అని అనుకుంటాం కదా. సో ఈ లేడీ చూడండి, ఈమె పుట్టింది తమిళనాడులో. ఒక మేడం గురించి నేను షేర్ చేస్తున్నాను, ఆ మేడం ఫోటో కూడా మీకు చూపిస్తా. తమిళనాడులో ఆమె పుట్టింది, పెరిగింది. ఒక 12 నుంచి 13 సంవత్సరాలు ఉంటది ఆమె ఏజ్. ఓకేనా, 12 to 13 years ఉంటది. ఆ ఏజ్ లోనే ఆమె 5 నేషనల్ స్పోర్ట్స్లలో సక్సెస్ సాధించింది, విన్నర్ అయింది. సో పార్టిసిపేట్ చేసింది 5 నేషనల్ స్పోర్ట్స్ లో. ఎట్లా అంటే ఇప్పుడు మనకు క్రికెట్, స్విమ్మింగ్ ఇలాంటి నేషనల్ స్పోర్ట్స్ ఉంటాయి కదా, అలాంటి స్పోర్ట్స్లలో 5 నేషనల్ స్పోర్ట్స్లలో పార్టిసిపేట్ చేసింది. సో విన్ అయ్యింది. 12 నుంచి 12 అయింది అనుకోండి, 12 సంవత్సరాల అమ్మాయి 5 నేషనల్ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసింది. సో ఇక్కడ మంచి వెల్ స్టడీ పర్సన్, మంచి చదువుతుంది అనమాట, బాగా చదువుతుంది, మంచి ర్యాంకర్ కూడా. అయితే ఆమె చదువుని చూసి ఆ బయట దేశంలో కొన్ని యూనివర్సిటీ ఆ వాళ్ళు కూడా ఆమెకి కాంటాక్ట్ అయ్యి, అన్ని ఫ్రీగా ఇస్తాం నీకు, నీకు మా లైబ్రరీ యూజ్ చేసుకో, మా ఏమంటారు యూనివర్సిటీ, మీకు ఏది కావాలంటే అది యూజ్ చేసుకో, ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో అన్ని మీకు ఫ్రీగా ఉంటాయి, కానీ మీరు మా యూనివర్సిటీలో చదివితే మాత్రం మా యూనివర్సిటీకి గొప్ప పేరు వస్తుంది అని ఆఫర్ ఇచ్చిర్రు చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీ వాళ్ళు. ఓకేనా. ఆ రోజు అలా ఆఫర్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి చేసిన పని ఏంటంటే, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఆ ఇట్లా ఆఫర్స్ వస్తున్నాయి అని చెప్తే వాళ్ళ నాన్న ఒక మాట అన్నారు, ఇప్పుడు నీకు స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది అండ్ స్టడీ మీద కూడా, నువ్వు వెల్ స్టడీ పర్సన్, నీ ఇంట్రెస్ట్ ఎటువైపు ఉంది అని అడిగిండు. అంటే చదువుకోవాలని ఉందా,
బయట దేశంకి వెళ్ళు, నీకు నచ్చిన యూనివర్సిటీలో జాయిన్ అవ్వు, నీకు అక్కడ వాళ్ళు ఏది స్పాన్సర్ చేస్తే అది యూజ్ చేసుకొని నువ్వు మంచి బాగా చదువుకో అని చెప్పేసి అన్నారు. తర్వాత క్రికెట్, ఈ అమ్మాయి ఏంటంటే బాగా స్టడీ ఏమంటే స్పోర్ట్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటది కాబట్టి నీకు క్రికెట్ గేమ్స్ మీద ఆడాలని ఉంటే నువ్వు గేమ్స్ వైపు వెళ్ళు, అది నీ చాయిస్ అమ్మా అని చెప్పేసి వాళ్ళ నాన్న ఆఫర్ ఇచ్చింది. సో ఆ అమ్మాయి సెలెక్ట్ చేసుకున్నది ఏంటంటే క్రికెట్. ఇండియాలో మొట్టమొదటి ఉమెన్ క్రికెటర్ గా ఉండాలి అని చెప్పేసి ఆ అమ్మాయి స్టార్ట్ చేసి క్రికెట్, ఆ అమ్మాయి త్రూగానే ఉమెన్ క్రికెటర్ స్టార్ట్ అయిందనమాట, తమిళనాడులో ఉన్న అమ్మాయి. సో ఆ అమ్మాయి ఆ అవకాశం తీసుకుంది. ఉమెన్ క్రికెటర్ గా ఇండియన్ మొట్టమొదటి ఉమెన్ క్రికెటర్ గా సెటిల్ అయిపోయింది అనమాట. స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో కూడా విన్నర్ అయింది క్రికెట్ అనే గేమ్ లా. ఓకేనా, స్టేట్ లెవెల్లో అంటే తమిళనాడులో విన్నర్ అయింది, నేషనల్ లెవెల్ ఇండియా తరఫున కూడా విన్నర్ అయింది. సో ఆ అమ్మాయి అంత బాగానే ఉంది, క్రికెట్ బాగా ఆడింది, మంచి షీల్డ్లు అన్ని వచ్చినాయి, మంచి పేరు వచ్చింది. సో చిన్న అమ్మాయి కదా, 12, 13 ఏళ్ళ అమ్మాయి. సో ఆమె ఏంటంటే ఆడుకునేటప్పుడు ఏంటంటే సముద్రం ఒడ్డున ఇసుకలో ఆ అమ్మాయి ఆడుకుంటుంది. ఆడుకునే ప్రాసెస్ లో ఏంటంటే పరిగెత్తేటప్పుడు ఆ ఇసుకలో కాలు ఇరుక్కొని కింద పడ్డది. కాలు ఇరుక్కొని కింద పడ్డది, ఆడుకుంటా ఆడుకుంటా కాలు ఇరుక్కొని కింద పడ్డది. ఆ టైంలో ఆ అమ్మాయికి ఏం జరిగిందంటే, అది మనము జస్ట్ చిన్న పిల్లలు కింద పడ్డారు కదా అని మనం అనుకుంటాం. ఆ అమ్మాయికి జరిగిన అతి పెద్ద ఆ ప్రాబ్లం అంటారు కదా, అతి పెద్ద కష్టం ఏంటి అంటే, కింద పడగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లా స్పైనల్ కార్డ్ అంటే బ్రెయిన్ కి బాడీకి ఉన్న నరం ఏదైతే ఉందో ఆ నరము కట్ అయిపోయింది. ఆడుకుంటా ఆడుకుంటా కింద పడిపోయి ఆ నరం కట్ అయిపోయింది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే. ఇమ్మీడియట్ గా బాడీ పనిచేయడం ఆగిపోయింది. ఇమ్మీడియట్ గా కింద పడిందా లేదా, ఇంకా ఆమె బాడీ మొత్తం పనిచేయట్లేదు, ఆమె హ్యాండ్ ఓవర్ లో లేదు, ఆమెకు స్పర్శ కోల్పోయింది. ఓకేనా, బాత్రూమ్ వచ్చినా కానీ యూరిన్ సెన్సేషన్ ఉన్నా మనకు తెలుస్తుంది కదా, ఇప్పుడు యూరిన్ సెన్సేషన్ అలాంటివి, అలాంటిది అమ్మాయికి ఏమీ లేదు, ఇది నాది కాదు అన్నట్లే అయిపోయింది అనమాట. బాడీ మొత్తం ఆమె హ్యాండ్ ఓవర్ లో నుంచి వెళ్ళిపోయింది. అట్లా మొత్తం బాడీ పని చేయట్లేదు, కంప్లీట్ గా వీల్ చైర్కే పరిమితం అయిపోయింది. వీల్ చైరే ఇంకా. అప్పటి వరకు మంచి పేరు ప్రతిష్టలు పొందిన అమ్మాయి, ఓకేనా, పేరు ప్రతిష్టలు పొందిన అమ్మాయి అలా చిన్నగా ఆడుకుంటూ ఆడుకుంటూ కింద పడి వీల్ చైర్ కి పరిమితం అయింది. ఇంకా కంప్లీట్ గా బెడ్రూమ్ లోనే బంధించబడింది. బయటికి వెళ్ళట్లేదు, ఇంకా వాళ్ళ నాన్న బయటికి రామ్మన్నా కూడా లేదు. బయటికి వెళ్తే డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ వస్తున్నాయి. సో నన్ను వేలెత్తి చూపిస్తున్నారు అందరు, నేను రాను, నేను ఏమి చేయలేను అని చెప్పేసి ఆమె బెడ్రూమ్ లోనే ఉండిపోయింది 16 ఇయర్స్. ఇప్పుడు ప్రజెంట్ అమ్మాయికి 16 సంవత్సరాలు. సో 16 సంవత్సరాల అమ్మాయి కంప్లీట్ గా బెడ్రూమ్ కి పరిమితం అయిపోయింది, బెడ్రూమ్ లోనే ఉండిపోయింది. సో ఒకసారి ఆలోచించండి, 16 ఇయర్స్ ఉన్న పిల్లలు 16 16 ఇయర్స్ ఉన్న పిల్లలు బయట ఎలా ఎలా ఉంటున్నారో ఒకసారి ఆలోచించండి. నాకు కావాల్సిన బండి కొనియలేదు, నాకు డబ్బులు ఇవ్వలేదు పాకెట్ మనీకి, నేను న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుందామంటే నాకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి తల్లిదండ్రుల మీద అలిగి గీ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే పిల్లలు ఉన్నారు ఆ ఏజ్ లా, 16 సంవత్సరాలు. చాలా మంది చదువుకునే పిల్లలు ఏంటంటే 100కు 90 మార్కులు వచ్చినాయి, 85 మార్కులు వచ్చినాయి, ఇంకొక మిగతా ఫుల్ అంటే 100% 100 మార్క్స్ రాలేదు అని చెప్పి సూసైడ్ చేసుకునే పిల్లలు ఉన్నారు ఆ ఏజ్ లో పిల్లలు. కానీ ఈ అమ్మాయి చేసిన గొప్ప పని చూడండి. సో ఈ అమ్మాయి 16 ఇయర్స్ కంప్లీట్ గా అక్కడ ఆ అమ్మాయి దగ్గరికి వాళ్ళ ఫాదర్ వచ్చి ఆ ప్రీతి అన్నమాట, ప్రీతి శ్రీనివాస్ ఆ అమ్మాయి పేరు. ప్రీతి, నీకు చాలా నాలెడ్జ్ ఉంది, నువ్వు చదువులో బాగా రాణించగలవు, అండ్ క్రికెట్ లో కూడా నీకు మంచి నాలెడ్జ్ ఉంది కదా, బాగా ఆడినావు కదా, సో ఒకప్పుడు ఆడినావు కదా, నువ్వు నువ్వు గనక చేయాలని ఏదైనా సాధించాలని నీలో స్టార్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతమైన ఆ ఆ ఏదైనా ఒక అద్భుతాన్ని నువ్వు సృష్టించగలుగుతావు, ఏదైనా థింక్ చెయ్యి, ఏదైనా చెయ్యి అని చెప్పి వాళ్ళ నాన్న ఆమె దగ్గరకు వచ్చి మోటివేట్ చేస్తా ఉన్నాడు. కానీ అప్పుడు ఆ అమ్మాయి చెప్పిన మాట ఏంటంటే, నువ్వేం చెప్తున్నావు నాన్న, నా కాలు నేనే లేపలేకపోతున్నా,
నాకు ఎప్పుడు యూరిన్ వస్తుందో ఏం, అసలు నా బాడీ నా కంట్రోల్లో లేదు, నేనేం చెయ్యలేను. కానీ నువ్వేమో నన్ను మోటివేట్ చేస్తున్నావు, ఊరుకో నాన్న ఏం చెప్తున్నావు అని చెప్పేసి వాళ్ళ నాన్నని అంటా ఉండే ఈ అమ్మాయి. సో వాళ్ళ నాన్నకి ఏమైందంటే అలా చెప్తుంటే కూడా ఆ పాప ఏంటంటే ఆమెకి ఆమె తక్కువ చేసుకుంది. సో నేనేం చేయలేను నాన్న, నా పరిస్థితి ఇది, నేను బెడ్రూమ్ లోనే ఉంటా, బతికిన రోజులు నా పరిస్థితి ఇదే అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తుండే వాళ్ళ నాన్నకి. ఒక రోజు వాళ్ళ నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. సో అలా చనిపోయినప్పుడు ఆ అమ్మాయికి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో డబ్బు సంపాదించే పర్సన్ ఆయన ఒక్కరే. వాళ్ళ ఫ్యామిలీకి ఆధారం ఆ పర్సనే, వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్న సడన్ గా చనిపోవడం జరిగింది. అలా చనిపోయగానే దెబ్బ మీద దెబ్బ ఈ అమ్మాయికి అలా జరిగింది. ఈ అమ్మాయి లేవలేని స్థితిలో ఉంది. సో 4 సంవత్సరాలు కాగానే వాళ్ళ నాన్న చనిపోయారు. కంప్లీట్ ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. ఆ సిచ్యువేషన్ ఎట్లుంటదో ఒకసారి ఆలోచించండి. దెబ్బ మీద దెబ్బ. లేవ ఒకసారి కింద పడ్డది, లేవక ముందే మళ్ళొక దెబ్బ. సో ఈ టైంలో ఏం జరిగిందంటే సేమ్ ఇన్సిడెంట్ అదే తమిళనాడులో ఇంకొక ఇద్దరు అమ్మాయిలకు జరిగిందంట. అంటే అలాగే ఆ స్పైనల్ కార్డ్ బ్రేక్ అయిపోయి సంథింగ్ ఎట్లనో తెలియదు కానీ పెరాలసిస్. కానీ ఈ అమ్మాయికి మెడ నుంచి మొత్తం పడిపోయింది, అంటే హ్యాండ్స్ కూడా పనిచేయలేదు. కానీ ఆ అమ్మాయిలకి ఏంటంటే నడుము నుంచి కాళ్ళ వరకు పని చేయకుండా అవయవాలు అలా సగం పెరాలసిస్ అంటారు కదా, అలా వచ్చిందనమాట ఆ మిగతా ఇద్దరు అమ్మాయిలకి. ఆ స్టేట్మెంట్ తను పేపర్ లో చదివింది. ఏమని చదివిందంటే ఇలా స్పైనల్ కార్డ్ డిసీజ్ వచ్చి అమ్మాయి పెరాలసిస్ వచ్చిన ఇద్దరు అమ్మాయిలని వాళ్ళ పేరెంట్స్ దరిద్రులు వాళ్ళు ఏం చేసిరంటే ఇంకా మీరు బయట ఏం పని చేయలేరు, మీరు ఉండి బతికి వేస్ట్ అని చెప్పి ఆ ఇద్దరు అమ్మాయిలకి పాయిజన్ ఇచ్చి చంపేసిరంట. ఆ స్టేట్మెంట్ పేపర్ లో చదివింది ఈ ప్రీతి. ఓకేనా? అది చదివింది. చాలా కోపం వచ్చిందంట ఈ అమ్మాయికి. మేము చేసిన తప్పేంది, మేము ఏమన్నా తప్పు చేసినామా, మేము అసలు ఎవరిని ఏమీ అనలేదు, ఏం చేయలేదు, కానీ మా పరిస్థితి ఇట్లా అయిపోయింది, అదే అన్ఫార్చునేట్లీ అయిపోయింది. కానీ ఇట్లా బలవంతంగా ప్రాణం తీయడం ఏంది అంటే, నాలాంటి వాళ్ళు ఈ సమాజంలో ఎంతో మంది కష్టపడుతున్నారు, ఎంతో మంది ఉన్నారు బయట. అలాంటి వాళ్ళకు నేను ఆ, ఆ, ఒక ఒక ఆధారాన్ని నేను చూపియాలి అని చెప్పి ఈ ప్రీతి డిసైడ్ అయ్యింది. ఆ ఇద్దరు అమ్మాయిల స్టోరీ చదివి ఈ అమ్మాయి గట్టిగా నిర్ణయం తీసుకొని ఈ అమ్మాయి చేసిన పని ఏంటంటే ఫస్ట్ ఇండియాలోనే స్పైనల్ కార్డ్ ఇంజ్యూరిటీ రిహబిలిటీ సెంటర్ అని చెప్పి ఒక సెంటర్ ని స్టార్ట్ చేసిందంట ప్రీతి. సో ఇలాగా హెల్త్ ఇష్యూస్ రేజ్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈమె ఒక సెంటర్ ని ఏర్పాటు చేసింది. వాళ్ళందరికీ ఏంటంటే కౌన్సిలింగ్ ఇచ్చేది. నీకు ఏం పని చేస్తుంది, నోరు పని చేస్తుందా, చేతులు పని చేస్తున్నాయా, కాళ్ళు పని చేస్తున్నాయా. సో బాడీలో ఏదో ఒక అంగం అయితే పనిచేస్తుంది. ఆ అంగంతోటే మీరు ఇక్కడ ఆ, ఏమన్నా సంపాదించుకునే అవకాశం ఏదైనా వర్క్ ని వాళ్ళకు నేర్పించేదంట ఈ అమ్మాయి. ఈ ప్రీతి కూడా నోటితోటి పెయింటింగ్స్ వేసేదంట. ఆమె కాలు చేతులు పనిచేయవు కదా, నోటితోటి పెయింటింగ్స్ వేసేది. సో ఈ అమ్మాయి పెట్టిన సెంటర్ లో కూడా ఇలాంటి పర్సన్స్ అందరికి ఏదో ఒక వాళ్ళు చెయ్యతగ్గ పనిని ఇచ్చేసి వాళ్ళ వాళ్ళకు ఏదో ఒక ఆదాయ మార్గాన్ని చూపించేదాన్ని ప్రీతి. సో ఇక్కడ చూడండి ఇలా చేయడం వలన ఈ ప్రీతికి యునైటెడ్ నేషన్స్ నుంచి కర్మ వీర చక్ర అనే అవార్డు కూడా ఇచ్చింది కంపెనీ, ఏమంటారు, ఆ అవార్డు కూడా వచ్చింది యునైటెడ్ నేషన్స్ నుంచి. కర్మ వీర చక్ర, ప్రీతి శ్రీనివాస్. ఒకసారి ఆలోచించండి. వీల్ చైర్ కి పరిమితమైన వ్యక్తి కొంచెం ఆలోచించింది, ఏదన్నా ఉందా, నేను చేయతగ్గ పని ఏదైనా ఉందా అని ఆలోచించి ఈ పని నేను చేయగలను అని చెప్పేసి స్టార్ట్ చేసి ఆమె బతకడం కాదు, ఆమె లాంటి మనుషులకు ఎంతో మందికి ఒక ఉపాధిని చూపించింది, ఎంతో మందికి ఒక హోప్ నిచ్చింది. జీవితం మీదనే విరక్తి పుట్టిన ఎంతో మందికి ఒక మంచి ఏమంటారు డ్రీమ్ ని పోసింది. సో ఇలా చేసింది ఈ అమ్మాయి, ఇలా చేయగలిగింది, ఈ మార్పుకి కారణం ఏంటి అని ఒక మోటివేషనల్ స్పీకర్ ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఇప్పుడు మీకు ఆ అమ్మాయిని కూడా స్క్రీన్ షేర్ చేస్తా చూడండి. ప్రీతి శ్రీనివాస్ అసలు ఎక్సలెంట్ అండి, నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఒక మోటివేషనల్ లీడర్ ఆ అమ్మాయిని
అడిగిందంట, ఏంటి అసలు మీరు ఇలా జరగడానికి, ఇంత చేయడానికి ఏంటి కారణం అని చెప్పేసి అడిగితే ఆ అమ్మాయి చెప్పిన మాట, ఏం జరిగినా నాకే ఎందుకు జరిగింది, నాకే ఎందుకు జరిగింది అని అంటారు కదా, అలా అనడం బంద్ చేయాలి. ఈ అమ్మాయి ప్రీతి శ్రీనివాస్, 16 ఏళ్ళ అమ్మాయి. నాకే జరిగింది అంటూ ఆ బాధపడుకుంటా కూర్చుంటాము. కష్టాలు వచ్చినప్పుడు నాకే ఎందుకు జరిగింది అని అనుకుంటాం. అదే ఏదైనా మంచి జరిగింది అన్నప్పుడు, నాకు ఇంత మంచి జరిగింది అమ్మయ్య, థ్యాంక్ యూ గాడ్ అని ఎందుకు అనుకోము. ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం ని నాకే అయింది, నాకే అయింది, నాకే అయింది అనుకుంటా ఏడ్చుకుంటా కూర్చుంటాం. కానీ ఆ ప్రాబ్లము అంటే ఏదైనా మంచి జరిగినప్పుడు మనం ఎందుకు దాన్ని మళ్ళీ రిహార్సల్స్ చేసుకోలేము. సో ఎప్పుడైనా ఒకటే ఆలోచించండి, ప్రాబ్లమ్ ని రేజ్ చేస్తే మన లైఫ్ లో ఆ ప్రాబ్లమే కనిపిస్తుంది, ఆ ప్రాబ్లమే మన జీవితాన్ని డామినేట్ చేస్తుంది. ప్రాబ్లం రాకుండా ఏది జరిగినా నా మంచికే అనుకొని పాజిటివ్ గా ఆలోచించడం స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ పాజిటివ్ గా మనం ఆలోచిస్తే ఖచ్చితంగా చాలా పెద్ద సక్సెస్ ని మనం తీసుకోవచ్చు అని చెప్పి. సారీ లీడర్స్, కొంచెం డిస్టర్బ్ చేస్తుండు మా బాబు. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం ని మనము తలుచుకుంటూ ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అనకుండా, ఆ ప్రాబ్లం నుంచి ఆ, మనకు ఇది కాకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ నడుచుకుంటూ పోతున్నాము, చిన్న యాక్సిడెంట్ అయింది, ఒక కాలు ఇరిగింది, అమ్మయ్య దేవుడా నా ప్రాణానికి ఏం కాలేదు, సార్ నేను బానే ఉన్నా, నా ప్రాణానికి ఏం హాని జరగలేదు అని మనం పాజిటివ్ గా ఆలోచించాలి ప్రతి ప్రాబ్లం గురించి అని అన్నారు. అట్లా ఆలోచన ఈ అమ్మాయికి 16 ఏళ్ళకి స్టార్ట్ అయింది. అంటే 12 ఏళ్ళప్పుడు ఇలా వీల్ చైర్ కి పరిమితమైన మనిషి 16 ఏళ్ళకి ఆమె ఆలోచనకు పదును పెట్టి, ఇలా ఎందుకు జరిగింది, దీనికి ఒక మార్గం ఖచ్చితంగా ఉంటది అని ఆలోచించి ఆ అమ్మాయి ఈ సెంటర్ ని స్టార్ట్ చేసింది. అంటే ఒకసారి ఆలోచించండి, నెగిటివ్ ఆలోచించడం ఆపేసి మనం పాజిటివ్ ఆలోచిస్తేనే ఖచ్చితంగా మన మైండ్ లో పాజిటివ్ రిజల్ట్స్, సక్సెస్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. నెగిటివ్ ఆలోచించడం బంద్ చేసి ఒక లివింగ్ లెజెండ్ గా నిలిచిపోయింది ప్రీతి, లివింగ్ లెజెండ్. ఒక్కసారి ఆలోచించండి, ఆ టైంలో బయట ఎంతమంది సూసైడ్ చేసుకుంటలేరు, ఎంతమంది పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళని భరించలేక వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి చంపేసిన వాళ్ళు ఎంతో మంది లేరు బయట. కానీ ఈ అమ్మాయి చేసిన పని చూడండి. ఒక్కటే లీడర్స్ నేను చెప్పాలనుకుంటున్నా, ఈ రోజు ఈ అమ్మాయి గురించి నేను ఎందుకు మీతో షేర్ చేసిన అంటే, చాలా మంది మైండ్ లో ఉన్నది ఏంటంటే, నేను చెయ్యలేను, నేను సక్సెస్ కాలేను. కానీ కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు, డెమోస్ చేస్తున్నారు, ప్లాన్స్ చేస్తున్నారు, కానీ రిజల్ట్ సరిగ్గా రాకపోయేసరికి ఆ ఆ రాని రిజల్ట్ గురించి ఎదురు చూస్తున్నారు. ఎందుకు రిజల్ట్ వస్తలేదు, నేను ఇన్ని ప్లాన్లు చేసిన, నేనే కష్టపడుతున్నా, ఇన్నేళ్ళు అయింది నేను జాయిన్ అయ్యి, నాకెందుకు రిజల్ట్ వస్తలేదు. ఈ నెగిటివ్ ఎందుకు ఆలోచిస్తున్నారు, పాజిటివ్ గురించి ఆలోచిస్తూ ముందుకు ఎలా వెళ్ళాలి అని ఈ అమ్మాయి లాగా ఒక్కసారి ఒక అరగంట మనకి మనం కూర్చొని ఒక ½ గంట మన కోసం మనం కూర్చొని ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ ప్రాబ్లం నుంచి, ఈ లైఫ్ నుంచి మనం బయటపడతాం. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ 100% ఉంటుంది, డామ్ షూర్. కానీ మన తెలివిని, మన సక్సెస్ ని మనమే మరుగున పెట్టేస్తున్నాం. అయితలేదు, నాకైతలేదు, 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 ఇదే మనం అనుకుంటే అదే కాదు ఇంకా. సో ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కొంచెం ఆలోచించండి, ఏదైనా మార్గం ఉందేమో ఆలోచించండి. ఇప్పుడు చాలా మందికి వైఫ్, లేడీస్ కి ఇంట్రెస్ట్ ఉంది కానీ హస్బెండ్ సపోర్ట్ చేస్తలేడు కాబట్టి వాళ్ళు చేయలేక మదన పడుతున్నారు, నేను చేయలేకపోతున్నా, మా ఆయన సపోర్ట్ చేస్తలేడు, ఎక్కడ పోయినా మా సార్ వస్తలేడు నాతో పాటు. నేను ఒక మాట చెప్తా, మీరు ఇంతకాలం మీ మ్యారేజ్ అయినప్పటి నుంచి మీ సార్ మీద డిపెండ్ అయి ఉండొచ్చు మీరు, కానీ ఇక మీద నుంచి మీ సొంత అడుగులు ఎప్పుడైతే వేస్తారో, మీరు ఒక చెక్ చూపిస్తారో, ఖచ్చితంగా మీ సార్ సైడ్ నుంచి మీకు సపోర్ట్ వస్తుంది.
స్టార్టింగ్ అప్పటి నుంచి మీరు డిపెండ్ అయినా సరే మీ ఆలోచన విధానం కొంచెం మార్చుకోండి అంతే. ఆలోచన విధానం మార్చుకోండి, పని చేసే తత్వాన్ని మార్చుకోండి. ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ మనం చూపించగలుగుతాం ఇక్కడ. నా మాటలు ఎంతమంది వింటున్నారో నాకైతే తెలియదు ఇక్కడ. సో విన్న వాళ్ళు మాత్రం నిజంగా ఈ ప్రీతి శ్రీనివాస్ ని మాత్రం మర్చిపోకండి. వండర్ఫుల్ డ్రీమర్. ఆ అమ్మాయి 16 సంవత్సరాలు, ఇక్కడ చాలా మంది 30 ఏళ్ళు దాటిన వాళ్ళే ఉన్నారు. ఆ అమ్మాయి చేసే పనింది, మనం చేయలేని పనింది. ఒక్కసారి ఆలోచించండి అంతే. ఒక్కసారి ఆలోచించండి. చాలా పెద్ద జీవితం ఉంది ఇంకా. ఓకేనా? మన ఆలోచనలోనే ఉంది మన రిజల్ట్ అనేది. మనం చేయగలుగుతాం ఖచ్చితంగా. ఈ రోజు సక్సెస్ అయిన లీడర్స్, ఒక్కొక్క లీడర్ ని చూడండి, 10 లక్షలు 20 లక్షలు. ఒక్కొక్క లీడర్ ఎంత పెద్ద చెక్స్ పెడుతున్నారు. నిన్న పురుషోత్తం దాస్ సార్ గురించి విన్నర్గా, జూమ్ మీటింగ్ విన్నారు కదా. సార్ చూసిరుగా, 10వ తరగతి అప్పుడు కూడా చెప్పులు లేకుండా స్కూల్ పోయిన పర్సన్. తాతలకు 100 ఎకరాలు ఉన్నాయి, ఆయన దగ్గరకు వచ్చేసరికి 2 ఎకరాలు అయింది అది. నాకుంది నాకుంది అని బిందాస్గా తిరిగిరాలంట వాళ్ళ తాతలు. ఆస్తులన్నీ పోయినాక ఈ రోజు సార్ దగ్గరకు వచ్చేసరికి 2 ఎకరాలు వచ్చింది. ఎట్లుంటది చూడండి, చెప్పులు లేకుండా స్కూల్కి వెళ్ళిన పర్సన్ ఆయన. అలా వెళ్ళిన పర్సన్ నేను సాధించగలను అన్న హోప్ ఈ వెబ్పేజ్ ఇచ్చింది సార్కి. ఈరోజు చూసిరు కదా, ఆయన కొన్న పొలంలో జీడి తోట నిన్న చూపించారు. నా పొలంలో ఉండి నేను జూమ్ మీటింగ్ చేస్తున్నా, ఇది నేను కొన్న వేస్టేజ్ నుంచి అని చెప్పి. 5 ఎకరాలు. డ్రీమ్ చేస్తే ఖచ్చితంగా అవుతుంది, కానీ ఇంట్లో కూర్చొని పద్మాసనం వేసుకొని చేయాలి అంటే అది కాదు. చాలా మంది నేను జూమ్ లో అటెండ్ అవుతా, ఓకేనా, జూమ్ మీటింగ్స్ వస్తా, బుక్స్ చదువుతా, అన్ని చేస్తా, కానీ బయటికి కాలు బయట పెట్టను, నేను ఎవరికి డెమో చేయను. అంతవరకే నాకు. మా ఊర్లో అందరూ అయిపోయారు. ఎంతమంది మా ఊర్లో వేరే టీమోలు, ఆ టీమోలు, ఈ టీమోలు అందరు వచ్చారు, అందరినీ జాయిన్ చేసారు, ఇంకెవ్వరు లేరు అని చెప్పి ఇంట్లో నుంచి కాలు కూడా బయట పెట్టట్లేరు చాలా మంది. అట్లా అనుకుంటే ఇప్పుడు ఎన్ని కోట్ల మంది, 130, దగ్గర దగ్గర 130 కోట్ల మంది ఉన్నారు ఇండియాలో. మనం ఉన్న ఊర్లోనే ఉన్నాం అంటే వెస్టేజ్ మన ఊర్లోనే ఉందా? చేయాలనుకుంటే ఎక్కడైనా చేయొచ్చు మనం బయటికి వెళ్ళి. అనుకుంటలేం మనం అంతే. ఇక కంప్లీట్ గా బాడీ డెడ్ అయిపోయిన మనిషి ఈ రోజు సక్సెస్ సాధించింది. గవర్నమెంట్ గుర్తించింది. ఎన్ని అవార్డ్స్ తీసుకుంటుంది వీల్ చైర్ లో కూర్చొని అమ్మాయి. మనల్ని ఎవరు ఆపుతున్నారు అంటే ఏ అప్లైన్ ఆపుతలేరు, అది మనం అనుకుంటున్నాం అంతే. నా అప్లైన్ నన్ను ఎదగనిస్తలేరు, నా అప్లైన్ నాకు సపోర్ట్ చేస్తలేరు, నా అప్లైన్ నాకు ఫోన్ చేస్తలేరు, మనమే అనుకుంటున్నాం ఇవన్నీ. ఆ ఆలోచన పక్కన పెట్టండి. వర్క్ లోకి రండి. ఖచ్చితంగా పని చేస్తే 100% రిజల్ట్ ఉంటుంది దీంట్లో. పని చెయ్యని వాళ్ళే నిందలేస్తా ఉంటారు. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అప్లైన్ గురించి డౌన్ లైన్ గురించి ఊకే చాడీలు చెప్తా ఉంటారు చూసిరా. నాకు పని చేయడం చేత కావట్లే కాబట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద నేను చాడీలు చెప్తున్నా. పని చేసుకుంటూ వెళ్ళిపో, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించే టైం కూడా మీకు ఉండదు. ఎవరి గురించి మీరు ఆలోచించరు మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే. సీరియస్ గా ఉండండి. ఇప్పుడు ఎటూ సంపాదించే అవకాశం లేదు అమ్మాయికి, కానీ కూర్చొని ఆలోచిస్తే ఇంత పెద్ద అవకాశం దక్కింది ఆమె మైండ్ కి. ఒక సెంటర్ పెట్టాలి, నాలాంటి మనుషులకి, నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బయట హింసలకు గురయ్యే వాళ్ళు, వాళ్ళ కోసం ఒక సెంటర్ పెట్టాలి అని చెప్పేసి ఆలోచన స్టార్ట్ అయింది. మనం మంచి ప్లాట్ఫామ్ లో ఉన్నాం. వెస్టీజ్ అనే గొప్ప అవకాశం ఇది. ఈ అవకాశంలో ఉన్నాం. దీన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే రిజల్ట్ ఎందుకు రాదు? ఒకటే లీడర్స్ నేను చెప్పేది, ఎప్పుడు వచ్చినాము, ఎన్నేళ్ళు అయింది మనం జాయిన్ అయ్యి, ఎంత కష్టం చేస్తున్నాము, ఇది కాదు ప్రాసెస్. ఇది కాదు మనం ఆలోచించేది. మీరు ఈ రోజు నిర్ణయం తీసుకుంటే మీరు ఈ రోజే బిజినెస్ లో స్టార్ట్ అయినట్టు లెక్క. ఈ రోజు నుంచి కౌంట్ చేసుకోండి, నేను ఎప్పటి నుంచి స్టార్ట్ అయినా అని చెప్పేసి మీరు చెప్పేది కూడా ఈ రోజు నుంచే. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం మీదనే మీ సక్సెస్ అనేది ఉంటది. అప్లైన్ చెప్పేది చెప్పినట్లు వినండి, చెయ్యండి. బయట ఎవ్వరు కూడా మనకి ఇవన్నీ చెప్పరు. మనం ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఇంతమంది ఉన్నారు అని ఎవ్వరు మనల్ని మోటివేట్ చేయరు, ఎవ్వరు చెప్పరు. మన ముందు చూపు ఎవరు కూడా చూపించారు బయట, కానీ ఇక్కడ మనకి చూపిస్తున్నారు ఇలాంటి సెషన్స్ పెట్టి. మనకి ఎలా జరగబోతుంది, మన లైఫ్ ఎలా ఉండబోతుందో కూడా
మన అప్లయన్స్ చెప్తున్నారు, కళ్ళారా చూపిస్తున్నారు. పద్ధతి ప్రకారం మనము చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతే రిజల్ట్ 100% వస్తుంది. నాకు నేనే తోపు అంటే ఆ తోపు తోపులాగానే ఉంటారు. ఒకసారి వెనక తిరిగి చూడండి, మీ మీ రిజల్ట్ ఎంత ఉందో మీకు కనిపిస్తుంది. ఓకేనా? సో ఈరోజు ఆ, ఒకటే నేను చెప్పాలనుకుంటున్నా. ఇక్కడ మీ మీకు మీరే బాస్, కానీ ఆ మాట కూడా ఇక్కడ చాలా మందికి శాపం అవుతుంది. నాకు నేనే బాస్ అనుకుంటారు కాబట్టి అప్లైన్ కమ్యూనికేషన్ బంద్ చేస్తారు, అప్లైన్ తోని మాట్లాడడం బంద్ చేస్తారు. ఓకేనా? సో నేర్చుకోవడం బంద్ చేస్తారు. నాకు తెలుసు డెమోలు చేయడం, నాకు తెలుసు అలా మీటింగ్కి తీసుకురావాలి అంతే కదా, నేను తీసుకొస్తా. నాకు తెలుసు బిజినెస్ ఎట్లా చేయాలనో, బిల్ ఎట్లా చేపియాలో అలా నాకు తెలుసు అని అనుకుంటున్నారు. వాళ్ళ సక్సెస్ కి వాళ్ళే పెద్ద శత్రువులాగా ఉండిపోతున్నారు అంతే. నేర్చుకోవడం బంద్ చేసినప్పుడే మన సక్సెస్, మన గ్రోత్ ఆగిపోతుంది అక్కడ 100%. సో నేర్చుకోవడం బంద్ చేయకండి. ప్రతి ఒక్క లీడర్ కూడా కసి పెంచుకోవాలి, గట్టిగా పనిచేయాలి అంతే. పాజిటివ్ గా సక్సెస్ అవ్వాలి, పాజిటివ్ గా ఆలోచించి సక్సెస్ అవ్వాలి. మొన్న మ్, మాకు ఏమంటారు, ఊర్లో మేము సంక్రాంతికి ఊరు వెళ్ళాం కదా. పిండి వంటలు చేస్తారు కదా, మురుకులు చేసే ప్రాసెస్ ఏంటంటే ఒక 2 kgs వరకు ఉందన్నమాట. గిన్నెలో నూనె మొత్తం అమాత మొలికిపోయింది. గిన్నె అది సరిగా పొయ్యి మీద పెట్టక తీసే ప్రాసెస్ లో మొత్తం నూనె అంతా కింద పడిపోయింది. 2 kgs అంటే 540 రూపాయలు. 2 kgs నూనె మొత్తం బోర్ల పడ్డది గిన్నె. కొద్దిసేపు అయ్యో అయ్యో అనుకున్నాం, కానీ అదే నూనె మా అమ్మ మీద పడలేదు. అది దేవుడి దయ వల్ల అనుకున్నామా లేదా? అక్కడ పాజిటివ్ గా అనుకున్నాం కాబట్టి నెక్స్ట్ మిగతా పిండి అంతా కంప్లీట్ చేసుకున్నాం, కూర్చున్నాం. అదే నూనె పోయింది అయ్యో, ఇంత నూనె పోయింది అయ్యో, ఎందుకు అయిందో ఏమో ఏడ్చుకుంటా కూర్చుంటే అయ్యేదా, మనం హ్యాపీగా ఉండేటోళ్ళమా? ఇక్కడ అంతే లీడర్స్, ప్రతి ఒక్క లీడర్ కూడా ఏది జరిగినా మన మంచికే. ఇది జరిగింది అంటే అమ్మయ్యా థ్యాంక్ యూ గాడ్, ఇది జరగలేదు. సో నెక్స్ట్ నేను ముందుకు వెళ్ళాలి. ఓకేనా? సో నా అప్లైన్ సపోర్ట్ చేస్తలేరు అంటే మీ అప్లైన్ ఒక్కరే ఉన్నారా? మీకు మిమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళే మీ అప్లైన్ కాదు. ఆ పైన అప్లైన్ మీకు సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా, మీరు వాళ్ళకు కమ్యూనికేట్ అయితే, మీరు వాళ్ళకు ఫోన్ చేస్తే. ఎంత ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుతలేరు. కొంతమంది చెప్తున్నారు మా అప్లైన్ ఎంత ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుతలేరు, మాకు సపోర్ట్ చేస్తలేరు అని చెప్పేసి అంటున్నారు. అప్లైన్ అంటే వాళ్ళు ఒక్కరే లేదు, ఆ పైన వాళ్ళకు కూడా మీరు కాంటాక్ట్ కావచ్చు, మీరు ఫోన్ చేయొచ్చు, మీరు మాట్లాడొచ్చు. ప్రతి ఒక్క లీడర్ కూడా మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటారు, కానీ వాళ్ళ దగ్గర నుంచి సాయం తీసుకోవడానికి మీరు రెడీగా లేరంతే. మీరే రెడీగా లేరు, వంక మాత్రం పెడుతున్నారు. నా అప్లైన్ ఫోన్ ఎత్తాడు, నా అప్లైన్ సపోర్ట్ చేయడు. మీ అప్లైన్ కి బిజినెస్ అవసరం లేదు కాబట్టి మీ ఫోన్ ఎత్తుతలేడు. మీ అప్లైన్ మైండ్ లో ఇంకేదో ఉంది ఆలోచన, అందుకే ఫోన్ ఎత్తట్లేరు. మీకైతే సక్సెస్ కావాలని ఉంది కదా, మరి ఆ పైన అప్లైన్ కి కాంటాక్ట్ అవ్వండి రెగ్యులర్ గా. ఎవరైనా ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేయొద్దు మీరు అని చెప్తురా మీకు? నాకు చెప్పండి అట్లా ఎవరైనా చెప్తే. ఎవ్వరు చెప్పరు అట్లా. ప్రతి ఒక్క అప్లైన్ కూడా డ్రీమర్ ని పైకి తీసుకురావాలని ఆలోచిస్తారు. ఈ రోజు నుంచి మీరు మారితే రిజల్ట్ ఖచ్చితంగా మారుతుంది. మీరు మారకుండా రెగ్యులర్ గా ఎట్లా చేసిన ఆ పని, ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎట్లా చేసినామో ఈ సంవత్సరం కూడా అట్నే చేస్తే ఇంకా 10 ఏళ్ళైనా మీరు అదే పొజిషన్ లో ఉంటారు, అదే చెక్కుతూ ఉంటారు. రిజల్ట్ అయితే కనిపించదు ఖచ్చితంగా. మారాలి, ఖచ్చితంగా బెటర్ రిజల్ట్ రావాలి, మీరు అనుకున్న చెక్ రావాలి అంటే మనలో మార్పు ఫస్ట్ స్టార్ట్ కావాలి. ఓకేనా? రైట్. రెగ్యులర్ గా అప్లైన్ తో కమ్యూనికేషన్ లో ఉండండి. ఏ ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా సొల్యూషన్ మీ అప్లైన్ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. మీ అప్లైన్ కి తెలియకపోతే వాళ్ళు వేరే అప్లైన్ కి కాల్ చేసి కనుక్కొని మీకు చెప్తారు. నాకు తెలియదు అని ఎవరు చెప్పరు. కానీ ఆ ప్రశ్నని మన మైండ్ లోనే పెట్టకుండా ఖచ్చితంగా అప్లైన్ ముందు పెడితే మాత్రం దానికి ఆన్సర్ మన దగ్గరకు వస్తుంది. ఐ నో యాటిట్యూడ్ ని వదిలేయండి ఫస్ట్. నాకు తెలుసు అనే ఆలోచన ఉంటే ఇంకా ఎవ్వరు ఏం చేయలేరు. ఎస్పి బారిల్ సార్ వచ్చి మీకు మోటివేట్ చేసినా గానీ, మన జూమ్ లో లాగిన్ అయి మాట్లాడినా గానీ ఎవ్వరు ఏం చేయలేరు. నాకు తెలుసు అనేది పక్కన పెట్టేసేయండి. మీకు కూడా పురుషోత్తం దాస్ సార్ లాగా, మన శ్రీనివాస్ వడ్డేమన్ సార్ లాగా, ఓకేనా, ఆంజనేయులు రాసునూర్ సార్ లాగా, సంధ్య మేడం లాగా మంచి సక్సెస్ సాధించాలి, మంచి సొంత ఇల్లు తీసుకోవాలి, లక్షల ఇన్కమ్ కి రావాలి,
ఎన్నో ఆస్తులు కూడబెట్టుకోవాలి, పెద్దగా ఆలోచించాలి, పిల్లల గురించి మంచి ఫ్యూచర్ వాళ్ళకి ఇవ్వాలి అని మీకు ఆలోచిస్తే మాత్రం మీరు మారాలి. మారితేనే అది సాధ్యమవుతుంది. మార్పు గెలుపుకి తీర్పు. అది ఈ సామెత ఊరికే రాలే. మారితేనే గెలుస్తాం ఖచ్చితంగా. ఓకేనా? సో ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఒకటే, ఎవరి దగ్గర లేదు సక్సెస్. చంకలో పిల్లని పెట్టుకొని ఊరంతా వెతికినట్టు ఉంటారు అనమాట కొంతమంది పనులు. సక్సెస్ మన మైండ్ లోనే ఉంటది, కానీ నాకు సక్సెస్ వస్తలే, నాకు సక్సెస్ వస్తలే అని అనుకుంటా ఉంటారు. అలా వచ్చినప్పుడల్లా ఈ ప్రీతిని గుర్తుపెట్టుకోండి. వీల్ చైర్ లో కూర్చున్న పర్సన్, ఆ అమ్మాయిని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు మీరు మోటివేట్ అవుతారు. ఎవరో ప్రతి వారం ఇట్లా క్లబ్ చేసి మాట్లాడి మోటివేట్ చేస్తే అలాంటి మోటివేషన్ ఎక్కువసేపు ఉండదు. ఈ రోజు ఈ ప్రీతి శ్రీనివాస్ నైట్ వరకే మీకు గుర్తుంటారు. తెల్లారితే మళ్ళా వేరే వేరే లైఫ్, మళ్ళా కొత్త సీడీ వింటాం, కథం ప్రీతి శ్రీనివాస్ ఎక్కడో పోతుంది. 2 రోజులు ఆగితే ఈమె పేరు కూడా గుర్తుండదు. అట్లా కాకుండా మైండ్ లో పెట్టుకోండి ఈ అమ్మాయి లైఫ్ జర్నీ. ఓకేనా? సక్సెస్ అవుదాం ఖచ్చితంగా. మారుదాం, ఫస్ట్ మనం మారుదాం ఖచ్చితంగా. మనం రైట్ పనులు చేస్తే ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ మనం చేస్తే మాత్రం ఖచ్చితంగా చాలా పెద్ద సక్సెస్ ని తీసుకోవచ్చు. ఇక్కడ ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా, మీకు లేదా సక్సెస్ అవ్వాలని, మీ ఊర్లో మీకు గొప్ప స్థాయి రావాలని లేదా? ఒక్కసారి ఆలోచించండి. మీ ఊర్లో మీకు మంచి మంచి స్థానము ఎక్కడ పోయినా మిమ్మల్ని గుర్తించాలని లేదా? మీ ఫ్యామిలీలో మిమ్మల్ని ఒక సెలబ్రిటీ లాగా చూడాలని మీకు లేదా? అందరికీ ఉంటది కదా. మరి ఉన్నప్పుడు మనం ఎందుకు గట్టిగా పనిచేస్తలేము? నిన్న ఒక పోస్టర్ నేను గ్రూప్ లో షేర్ చేసిన. శ్రీను ఠాగూర్ సార్ అని, నల్గొండ నుంచి. సార్ స్టార్ డైరెక్టర్. సార్ కూడా మొన్న రీసెంట్ గా ఏంటంటే ఒక చిన్న ఇష్యూ వచ్చి ఏంటంటే, ఇంకా నేను చేయలేను ఈ బిజినెస్ అని చెప్పేసి ఆయన మైండ్ లో ఉండే. తర్వాత అప్లయన్స్ కౌన్సిలింగ్ మేరకు మాట్లాడి ఆయన సెట్ చేసి ఈ రోజు ఆయన చూడండి ఎంత అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఆయనకైనా డిసైడ్ అయ్యారు. అంటే ఫస్ట్ నేను చేయలేను, నా వల్ల కాదు, నాకు సంథింగ్ సంథింగ్ ఏదేదో ముందలేసుకొని కూర్చున్నాడు. ఆయనకైనా అనుకున్నాడు అవన్నీ. చాలా డీలా పడిపోయాడు. ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తలేని పరిస్థితి. సో అట్లా అయిన పర్సన్ ని తర్వాత అప్లయన్స్ మాట్లాడి ఇలా సెట్ చేసి ఇలా మాట్లాడినప్పుడు తర్వాత ఆయన నిర్ణయం తీసుకొని, నిజంగా నా ఆలోచన కరెక్ట్ కాదు, ఈ బిజినెస్ లో స్టార్ట్ చేసినాము, సో నడవాల్సింది నేనే, సక్సెస్ అవ్వాల్సింది నేనే. ఓకేనా? ఎవరో వస్తారు ఎవరో సక్సెస్ చేస్తారు ఏం లేదు అని చెప్పి ఆయన డిసైడ్ అయ్యి ఈ రోజు చూడండి. ఆ పోస్టర్ నిన్న గ్రూప్ లో కూడా షేర్ చేసిన. మిషన్ 90 డేస్ గోల్ పెట్టుకున్నారు ఆయన. 30 రోజులు ఒక చార్ట్ తీసుకొని 30 డేస్ ఇట్లా రౌండ్స్ పెట్టుకున్నాడు. ఎన్ని ప్లాన్స్ అయినాయో రాస్తుండు డైలీ ఇంటికి పోయి. ఈ రోజు 10 అయినాయి, ఈ రోజు 12 అయినాయి, ఈ రోజు 6 అయినాయి, ఈ రోజు 2 అయినాయి, ఈ రోజు నిల్. చేయని రోజు నిల్ అని పెట్టుకుంటుండు, రెడ్ రెడ్ ఇంక్ తోటి, రెడ్ స్కెచ్ తోటి పెద్దగా. ఆయనకైనా మారిండు కాబట్టే ఈ రోజు ఆయనకైనా మోటివేట్ అవుతుండు కాబట్టే ఈ రోజు ఆయన రిజల్ట్ కనిపిస్తుంది. అట్లా మనందరికీ కూడా అవుతుంది ఖచ్చితంగా, మనం చేయాలనుకుంటే అవుతుంది. సో మీకు మీరు డిసైడ్ అవ్వండి. ఓకేనా? మనం తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాం. ఓకేనా? అందరూ మనుషులే. ఈ రోజు అవార్డులు రివార్డులు తీసుకున్న ప్రతి ఒక్క పర్సన్ కూడా చాలా ఏమంటారు, వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళకు 2 కాళ్ళు, మనకు 2 కాళ్ళు అంతే. సో అందరికి బ్రెయిన్ అంతే ఇచ్చిండు దేవుడు, అందరికి ఆలోచన విధానం అంతే ఉంది. కానీ మన మన పనుల వల్ల, మన ఆలోచన వల్ల మన బ్రెయిన్ కి సరైన ఫుడ్ పెడతలేం మనం అంతే. నెగిటివ్ ఫుడ్ పెడుతున్నాం. నెగిటివ్ కాకుండా పాజిటివ్ గా ఆలోచించడం స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచి మీరు ఖచ్చితంగా షైన్ అవుతారు, మీ పనిలో మార్పు కనిపిస్తుంది. ఓకేనా? టేక్ ఏ రైట్ డెసిషన్. అండ్ ఈ రోజు ఇప్పుడు నేను మాట్లాడిన టాపిక్ మీద మీకు ఎలా అనిపించింది అంటే, మీలో వచ్చే మార్పు గురించి కూడా మీరు ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క లీడర్ హ్యాండ్ రైజ్ చేయండి. ఓన్లీ ఈ పిన్నే అని ఏం లేదు. సో మీరు హ్యాండ్ రైజ్ చేయండి, మీకు ఇక్కడ అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తారు. ఓకేనా? మీరు మాట్లాడండి. మీరు చేసే మిస్టేక్ ఇన్ని రోజులు ఎలా ఉండే, ఈ రోజు నుంచి మీ రిజల్ట్ ఎలా ఉండబోతుందో కూడా మీరు ఇక్కడ షేర్ చేయండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సార్. రామరెడ్డి సార్ కంటిన్యూ చేస్తారా? అనిత మేడం చెప్పండి. చేస్తాను మేడం, చేస్తాను. ఎస్, థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్